మూవీ విషయానికి వస్తే దాయిష్ ఇరాయ్ ఇప్పుడే మూవీ అయితే కంప్లీట్ చేశా. మూవీ అయితే నాకు నచ్చేసింది గాయస్. ఉళ్ళకెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్త చూస్తే సబ్స్క్రైబ్ లైక్ చేయండి. ఒక ఇంట్లో ఒక మనిషి అయితే చనిపోతాడు. ఆ మనిషి చనిపోయిన తర్వాత దయ్యం అయితే అయిద్ది. హీరోకి ఆ దయ్యం పట్టిన తర్వాత కొత్తగా ప్రవర్తిస్తూ ఉంటాడు. దయ్యాన్ని ఇడిపించిరా లేదా ఆ దయ్యానికి ఇంకా ఏం కోరికలు ఉన్నాయి ఇదే ఈ మూవీ స్టోరీ. ఫస్ట్ హాఫ్ వరకు కూడా వేరే లెవెల్లో ఉంటది. సెకండ్ హాఫ్ లో అలా స్లో అనిపించింది. మూవీని థియేటర్ లో 100% గా వాచింగ్ చేయాలా, ఎందుకంటే అలాంటి మ్యూజిక్ ఉంటది కాబట్టి. మూవీని అయితే ఫ్యామిలీతో 100% గా వాచింగ్ చేయొచ్చు. బ్యాడ్ లాంగ్వేజ్ అయితే ఎక్కడ కూడా లేదు. కామెడీ సీన్స్ ఓకే ఉన్నాయి. సెంటిమెంట్ సీన్స్ కూడా పర్లేదు అనిపించింది. మూవీ తమిళ్లో విడుదలై అనుకున్నంత పర్ఫార్మెన్స్ చేయలే. ఇప్పుడు మన తెలుగులోకి డబ్బింగ్ లోకి వచ్చేసింది అనుకోవచ్చు. చెప్పుకోవడానికి అంత పెద్ద స్టోరీ కాకపోయినా స్క్రీన్ ప్లే తోటి అలా నడిపించాడు అనుకోవచ్చు. ఈ మూవీ మొత్తం కూడా ఎంట్రుకని కదిలిస్తే ఎలాంటి శబ్దం వస్తుందో ఈ మ్యూజిక్ కూడా అలానే ఉంటది అనుకోవచ్చు. హర్రర్ సీన్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి. చాలా కొత్తదనంగా అనిపించింది ఈ మూవీలో. మూవీని ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. ఈ మూవీ కావాలంటే హాట్‌స్టార్ లో దొరికిద్ది, పోయి చూడండి. ఛానల్ నుంచి మంచి మంచి మూవీ రివ్యూస్ ఇస్తాం, పోయి సపోర్ట్ చేయండి. బాలకృష్ణ మూవీ ఎప్పుడు విడుదలవుతుంది? బాలకృష్ణ మూవీ మీద కొన్ని మంది అయితే కేసు వేసారు అనుకోవచ్చు. ఆ కేసు అయిపోయిన తర్వాత మూవీ అయితే విడుదలైద్ది అనుకోవచ్చు.